కొమరం పులి 2010, ఖలేజా 2010 చిత్రాలను నిర్మించడం వల్ల తనకు వచ్చిన గణనీయమైన ఆర్థిక నష్టాల గురించి చర్చించడానికి నిర్మాత సింగనమల రమేష్ బాబు చాలా కాలం తర్వాత ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ వెంచర్ల వల్ల ₹100 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. ఈ ఎదురుదెబ్బల తరువాత రమేష్ బాబు 14 సంవత్సరాల పాటు సాగిన కేసుకు సంబంధించిన 75 రోజుల జైలు జీవితంతో సహా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ కేసును ఇటీవల నాంపల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ఈ చిత్రాల ప్రధాన నటుల నుండి మద్దతు గురించి రమేష్ బాబు మాట్లాడుతూ, బాక్సాఫీస్ పరాజయాల తర్వాత పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబు తనను సంప్రదించలేదు. కొమరం పులి నిర్మాణ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో చేరడం వల్ల సినిమా నిర్మాణం మరియు ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే సవాళ్లకు దోహదపడింది. ఈ సంఘటనల తరువాత రమేష్ బాబు ఆర్థిక నష్టాల నుండి కోలుకోవడానికి ఇద్దరు నటులు మల్టీస్టారర్ చిత్రానికి సహకరించాలని భావించినట్లు నివేదికలు ఉన్నాయి. వారు తమ రెమ్యూనరేషన్లను వదులుకోవాలని, బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.